కుటుంబ క్లస్టర్కి శనార్థి తెలియజేస్తూ గత కొంతకాలంగా ఏదైతే కోకాపేట భూమి విషయం కానీ యారుట కుర్మ సంఘం గురించి కానీ అదేవిధంగా కుర్మ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మరి కొంతమంది కావాలని సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ వచ్చి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సంఘం కానీ చెప్పేవాళ్ళు మరి వాళ్ళు నేను ఈరోజు గత నెల కిందనే చెప్పిన నేను ఒక కుటుంబ బిడ్డగా ఏకైక ఎమ్మెల్యేగా కులానికి సంబంధించి అందరిని కూర్చోబెట్టి నేను మాట్లాడతానని చెప్పినా కూడా స్వయంగా నా ఫోన్ నుంచి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పినా కూడా కావాలని కుర్మ సంఘాన్ని అబాసుపాలు చేయాలని ముఖ్యంగా కుర్మ బిడ్డగా ఏకైక ఎమ్మెల్యేగా కుర్మల ఆత్మ గౌరవం పెంచాలనే లక్ష్యంతో మేము ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ తెలంగాణ కుర్మ సంఘం అనుసరించే తీసుకుంటాం తప్ప తీసుకోమని చెప్పి వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు కావాలని కొంతమంది పని కట్టుకొని చేస్తున్నారు. మరి వాళ్లకు ఈ కోకాపేట ఈ స్థలం నుంచే మన కులదైవం బీరప్ప స్వామి సాక్షిగా మనం నమ్మే ఆ బండారి సాక్షిగా చెప్తున్నా ఈ కుర్మ సంఘంలో ఎవరి పాత్ర ఏందనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోకాపేటకు సంబంధించి ఈ భూమిని ఎవ్వరికి కూడా లీజుకి ఇవ్వలేదు, ఎవ్వరికి కూడా అగ్రిమెంట్ కాలేదు. ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ఆ రోజు నేను ఎమ్మెల్యే గెలవక ముందుకు నేను కష్టపడి సర్పంచ్గా ఎంపీటీసీగా మండల పార్టీగా ఇన్ఛార్జిగా 33 సంవత్సరాలు పాల సంఘం చైర్మన్గా 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా కష్టపడి నా గ్రామంలో నా కుటుంబాలంతా దీవిస్తే ఆ రోజు సర్పంచ్ అయినని చెప్పి గతంలో కూడా చెప్పిన. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏం చెప్తూ అన్యాయం చేయకుండా ముఖ్యంగా నేను నమ్మిన నా దైవం బీరప్ప సాక్షిగా చెప్తున్నా ఈ కుర్మ సంఘంలో ఈ బండారు సాక్షిగా చెప్తున్నా మీరు ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కోకాపేట భూమిలో కానీ యారుట భూమిలో కానీ సంఘంలో కానీ బీర్లైలే ప్రమాణం లేదు, బీర్లైలే సంబంధం లేదు, నా ప్రమేయం లేదని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా ఆ రోజు నా కాన్స్టిట్యూన్సీలో నేను కష్టపడుతుంటే రాష్ట్ర నలుమూలల కుర్మ సోదరులు నాకు సాయం చేశారు. అరే మా బిడ్డ బీర్లైలే కరోనా టైంలో సాయం చేస్తున్నాడు, ఈయన ఇంకా ఆయనకు పదవి వస్తే ఎంతో పైకి పోతామని చెప్పి సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగి నా గెలుపుకు సహకరించినారు. అప్పుడున్నటువంటి కేవైసీఎస్ అనే ఒక యూత్ కూడా ఊరూరు తిరిగి నా గెలుపుకి కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన కుర్మ సంఘ అధ్యక్షుడిగా ట్రస్ట్గా మీరు కూడా కొన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. యారుట విషయంలో మరి ఇక్కడనే జిల్లా అధ్యక్షుడు వచ్చిండు, మండలాధ్యక్షుడు వచ్చిండు. కావాలని కొంతమంది పని కట్టుకొని పోయి అది టీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యేలో ప్రెస్ మీట్ పెడితే మరి రాష్ట్ర అధ్యక్షుడు పని చేయడం సపోర్ట్ చేయడు, జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు, మండలాధ్యక్షుడు సపోర్ట్ చేయడు. అరే బీలైన అమ్ముకున్నాను టీఆర్ఎస్ అంటే అరే పార్టీ ఎవరినే కావచ్చు, నేను కుర్మ బిడ్డను, దానికి నేను లోకల్ ఎంపీడీసీగా ఆ వార్డులో ఉన్న ఎన్నడూ నా కుర్మ సంఘంతో సంబంధం లేదు. అసలు కుర్మ భవనమా మీ 40 మందిదా ట్రస్ట్గా సంబంధం లేదు. దయచేసి ఒకటే చెప్తున్న వేదిక ద్వారా వాళ్ళు అన్ని విమర్శించిన మరి అప్పుడు విమర్శించిన వాళ్ళే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అందులో సంభోగాలు అనుభవించారు, రాజభోగాలు అనుభవించారు. ఇలా వాళ్ళే బీర్లైలే అమ్ముకుంటా అంటున్నారు. మీకు సిగ్గు శరం ఉండాలి. అరే రాజకీయం ఎదుర్కొంటే మీకు దమ్ముంటే 2029లో బీర్లైలే ఎదుర్కోండి. కానీ సంఘాన్ని నమ్ముకున్నాను కొంత నేటి చేస్తే పక్కల్లో నడుతున్నారు. అన్న నువ్వు తెల్లారులు వేస్తే 1000 మందికి సాయం చేస్తున్నావు, 100 మందికి సాయం చేస్తున్నావు, మీ కులం ఎందుకు తిన్నామే నడుతున్నారు. నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? నీకోనే నెంబర్ లేదంటే రేపొద్దున ఇంకెట్లా గెలిపిస్తారు? ఇంకా వేరే ప్రజలంతా కూడా సబ్బండ వర్గాలు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? నేను ఒక్కనే కాదు 10 మంది మీరు అసెంబ్లీకి రావాలి, 5 పార్లమెంట్ పోవాలని నా కోరిక ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు నిజంగా నేను కుర్మ సంఘాన్ని కూడా అడుగుతున్నా. మీరు జిల్లా అధ్యక్షుడు కానీ అక్కడ టౌన్ అధ్యక్షుడు కానీ మండలాధ్యక్షుడిని అందరి సమక్షంలో ఎన్నుకోండి, సంఘాన్ని సేవ చేసే వాళ్ళు ఎన్నుకోండి. ఒక బిడ్డ మీద ఎలిగేసి వస్తే ఆ సంఘంలో ప్రార్థించే వాళ్ళు మీరు మాట్లాడకపోతే నిజం కూడా అబద్ధం అవుతుంది. అబద్ధాన్ని 10 మంది వాడుకుంటారు. రేపు మన జాతి మనగడకే ఇబ్బంది అవుతుంది. దయచేసి నేను చెప్తా ఉన్నా మీడియా సాక్షిగా, నేను నమ్మే బండారు సాక్షిగా, ఈ కోకాపేట భూమి విషయంలో నాకు 5 పైసల సంబంధం లేదు.
నేను నా జాతి పెరగాలి, నా జాతి పిల్లలకు 33 జిల్లాలలో ఇలా కుటుంబ భవనాలు కావాలి, పిల్లల హాస్టల్ కావాలి, 90 లక్షలు వస్తాయంటే నేను దానికి అంగీకరించిన, కానీ ఎవరికి అగ్రిమెంట్ కాలేదు. నేను స్వయంగా ఫోన్ చేసి చెప్తే ఆ ఫోన్ ను వక్రీకరిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే తెలవకుండా ఎట్లా పోతాడంటారు. అరే ఎవరు ఎస్సీ పిలిచినా, గౌడు పిలిచినా, ముదిరాజు పిలిచినా, ఒక బీసీ బిడ్డగా ఒక ఎమ్మెల్యేగా పోతా. కుల సంఘం పిలిస్తే కులస్తుడిగా ఏకైక ఎమ్మెల్యేగా పోతే నీకు అగ్రిమెంట్తో సంబంధం అంటారు, కోర్టులతో సంబంధం అంటారు. ఇక లెక్క మల్లేశ్వరం, లేక క్యా మల్లేశ్వరం, బీగ్లేను. నిజంగా నాకు సంతోషం ఎప్పుడు అనిపించిందంటే, ఇంత పెద్ద వయసున్న ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఛానల్ లాకుండా కుటుంబ సంఘం అభివృద్ధి చేస్తారు. అప్పుడు నేను నమ్మి వాళ్ళు చేస్తున్న పని మంచిదని చెప్పి నేను కేకే మల్లేష్ తోటి ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చిన. ఎవరైతే నన్ను తిట్టేవాళ్ళు నా గెలుపులో కూడా వచ్చి మాట్లాడారు. అయినా వీళ్ళని తిడుతురంటే, మీరు ఎగ్ఎంఎల్ఎస్కి నీకేమో సంబంధం ఉంది, నీకు డబ్బులు నాకెందుకు అయ్యే డబ్బులు, నేనే 100 మందికి డబ్బులు ఇస్తా. ఆ లక్ష్మణస్వామి ఆశీస్సుతోటి నేను 10 రూపాయలు సంపాదించుకున్న కుర్మ బిడ్డను ఒకరిని మోసం చేసేటం కాను. ఇప్పటికైనా ఏదైతే అబండాలేసే నాయకులు మీరు రండి, ఈ వీళ్ళు పెట్టినటువంటి ట్రస్ట్ పెట్టినటువంటి తీర్మానం కానీ, మన కుల పెద్దలు కానీ, రాష్ట్ర నాయకులు మంచి ఆలోచన చేసిరు. మీరందరూ ఇన్వాల్వ్ కాండి. మీరు 100 మంది వస్తారా, 50 మంది వస్తారా? మొన్ననే జనరల్ బాడీ పెడితే 2000 మంది అంటున్నారు. మళ్ళీ ఒక అవకాశం ఇస్తాం, మీరంతా రండి. మీ ఆలోచనకు అనుగుణంగా కులానికి ఏది న్యాయమైతే, కుల పిల్లలకు ఎట్లయితే కుల బాంధవులకు అక్కడిస్తుందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అనవసరంగా కాళ్ళల్లో కట్టబెట్టి దీన్ని ఆపినంత మాత్రాన మీకు రాదు. విమర్శించే వాళ్ళు తాత ఆస్తులు కాదు, అయ్యి ఆస్తులు కాదు. ఇలా కుటుంబ సంఘం ఆస్తి అంటే నిజంగా సబ్బండ వర్గాలు ఉన్నాయి. మరి ముదిరాజు అట్లే, గౌడన్నలు అట్లే, ఇంకా చాలా పెరికలు అట్లే. మరి మన కులం కట్టమంటే ఆయన ఒకే ఎగ్గే మల్లేష్ అన్న రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక ఎమ్మెల్సీగా కష్టపడ్డాడు కాబట్టి ఈ ఆస్తి మిగిలింది. కోకపేట కుర్మ ఆత్మభావం అంటారు. ఎట్లొచ్చింది? తొడికొమ్మల ఆత్మభావం ఎట్లొచ్చింది? ఆ పెద్దలు కష్టపడబోతున్నా, నా చేస్తా, మా తాత చేస్తా, మీ చేస్తా, మీ తాత చేస్తా. ఒక పెద్ద మనిషి కష్టపడి తెచ్చింది కదా, దాన్ని ఎందుకు నిలుపుకోలేకపోతున్నాం? అమ్ముకున్నారట. ఎక్కడ అమ్ముకున్నారు? చేయలేదు. ఆ రోజు పెద్దలు, ఇదే ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఇదే పెద్దలు, రాష్ట్ర నాయకులు ఎవరైతే మన కులానికి ఎస్ఎఫ్టీగా ఎక్కువ రేట్ ఇస్తారో వాళ్ళకి ఇద్దామన్నమాట వాస్తవం. ఆ రోజు నాకు అసెంబ్లీ నడుస్తుంటే కుల బాంధవునిగా ఒక ఎమ్మెల్యేగా భూమి పూజ అవుతుంది రమ్మంటే నేను ఇక్కడికి వచ్చిన. మరి ఆమె వచ్చిన నారాయణ బిడ్డనా, శ్రీ చైతన్య బిడ్డనా, అసలు అగ్రిమెంటే కాలేదు. ఏ రకంగా వాళ్లకు ఏం చేసిరో నాకు తెలియదు. సోషల్ మీడియా ద్వారా అగ్రిమెంట్ కాంది. క్యామలేసుకో 10 కోట్లు, ఎగ్గమలేసుకో 10 కోట్లు, బీర్లైలేకో 10 కోట్లు. అరే మీరు నోరా తాటిమట్ట? కులానికి ఇల్లు నిడిచి, వాళ్ళ హోదా నిడిచి రాష్ట్ర నాయకత్వం కోసం, రాష్ట్ర కుర్మ కులం కోసం రేపు నెలకు 90 లక్షలు వస్తాయి. మన పిల్లలకు 10 నుంచి 15% ఇస్తారంటే దానికి అందరం ఆరోగ్యమే తప్ప ఎవరి రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. నా సొంత ఎలక్షన్లు కూడా ఒక్కరితోనే నయా పైసా తీసుకోలే. నా కష్టార్జితం, నాకున్నటువంటి టీము, నా సహోదరులు, నా కుల బాంధవులు, నా కాంగ్రెస్ శ్రేణులు నన్ను ఒక సేవకుడిగా గుర్తించి గెలిపించారు తప్ప ఎవరు కూడా రూపాయి ఇవ్వలే. చాలా మంది మేము పీలలకు ఇచ్చినాం, మా డబ్బులు ఇవ్వాలంటున్నారు. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ మీ సోషల్ మీడియా, నేను నెల రోజులు చెప్తా ఉన్నా, కోకపేట భూమి సాక్షిగా వచ్చిన మీటింగ్ పెడతా ఉన్నా. మరి అలాంటి వారు ఇవాళ వచ్చి వాళ్ళ ఉన్న సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఇవాళ చెప్తే బాగుండు కదా. ఎక్కడి నుంచో వాట్సాప్ పెట్టి ఇలా నన్ను బదనాం చేస్తున్నారు. నన్ను మీరెంత బదనాం చేసినా, మీరెన్ని గిగ్గోలు పెట్టినా, మీరెన్ని కుట్రలు పొందినా, బీర్లేవాడు ప్రజానాయకుడు, ప్రజా సేవకుడు. మీరు నా మీద రాళ్ళేస్తే నాకు పూలైతే తప్ప నాకేం కాదు. నేను ఒక ఎమ్మెల్యేగా నాకు ఆలయంలో బిజీ ఉండి రోజు 24 గంటల్లో 17-18 గంటలు తిరుగుతుంటే లేట్ అయితే వాట్సాప్ లో పెట్టి ఎక్కడ ముఖం చాటేసిండు, ఎక్కడ పోయిండు, కోకాపేట ప్రెస్ పెట్టి ఆడుతున్న మిత్రులు. మరి ఇవాళ వచ్చిన కదా, వారం నుంచి మా మిత్రులంతా కోకాపేటలో 4 తారీఖు మీటింగ్ అని చెప్తున్నారు. మరి ఎందుకు రాలేదని అడుగుతున్నాం. యారుటలో అసలు యారుట భూమి ఇప్పటికి కూడా నేను మా పెద్దలు అడుగుతున్నా, అది ట్రస్టా, కుర్మ సంఘమా, మీ 40 మంది పెద్దలదా, మొత్తం రాష్ట్ర కుర్మ సంఘందా వివరించండి. ఈ సంఘం కూడా ట్రస్ట్ బోర్డు మంది ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, రేపు ఈ భవనం కడితే నెలకు ఎంత వస్తుంది, ఏ జిల్లాకి ఎంత ఇవ్వచ్చు, ఎంతమంది మన పిల్లలకు చదివించో మీరు కూడా కాబోయే అధ్యక్షుడిగా మనం అనుకున్నాం. ఎందుకంటే ఆయన ట్రస్ట్ చైర్మన్ గా, రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దలుంటే
జోడెడ్ల లెక్క ఇంకా కులం పైకి పోతుంది. నా ఆశ ఒకటే, నేను ఒక్కరిని ఎమ్మెల్యే అయితే కాదు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎంపీలు అయితే రేపు కొట్లాడితే మన కులానికి అక్కరొస్తాను ఆశపడ్డ తప్ప కులం సొమ్మ 5 పైసలు నాకు లేదు తెలియదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి యాదగుట్ట భవనం ఇప్పుడు కూడా మీరు వాళ్ళకు కూడా సంఘం కానీ ఈ ట్రస్ట్ కానీ మా బిడ్డ నిలబడ్డాడని చెప్పి ఎక్కడ కూడా నేను కుర్మ సంఘం సపోర్టు తీసుకోలేదు. కానీ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సరితా తిరుపతి కానీ ఇక్కడ బీర్లేలో నిలబడ్డారని చెప్పి సబ్బండ వర్గాలు ముఖ్యంగా కుర్మ సోదరులు ఉప్పల్ నుంచి ఫిర్యాదుకోట నుంచి ఎక్కడెక్కడి నుంచో సొంత కార్లు కట్టుకొని మా బిడ్డ గెలవాలని నా గెలుపు కోసం కష్టపడ్డారు కాబట్టి ఇవాళ నాకు 50,000 మెజార్టీ వచ్చింది. అందులో మీ అందరి కష్టం ఉంది. ఆ రకంగా గెలిచినాక నేను యగ్గ మల్లేశం గారు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి, ఆయన కులానికి చేస్తున్నటువంటి సేవలు, ఆయన పెంచినటువంటి కుల ఆస్తులను చూసి, ఆయన పదవి కోసం కాదు నా కురుమ కులానికి నేను సేవ చేయాలి. అక్కడ గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండి ఈ ఆస్తిని సంపాదించిన పదవి 6 నెలలు ఉండగానే కురుమ కులం కోసం ఎమ్మెల్సీ పదవి ఉండగానే కాంగ్రెస్ పార్టీలకు మారి నేను ఆయన సీఎం గారితోటి ఈ భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా సీఎం గారి సాక్షిగా ఇక్కడ దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేద్దామని చెప్పడం జరిగింది. ఇదే ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇదే పెద్దలు, రాష్ట్ర నాయకులంతా కూడా ఆలోచన చేసి ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ బోర్డులో కనీసం ఈ రోజు వరకు కుర్మ సంఘంలో నా సభ్యత్వం కూడా లేదు. మరి నేను ఎమ్మెల్యే అని చెప్పి పెద్దలు ట్రస్ట్ బోర్డు సభ్యులు పిలిచి, రాష్ట్ర నాయకులు పిలిచి నాకు సభ్యత్వంతో పాటు ట్రస్ట్ బోర్డులో నువ్వు ఉండాలి, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, విప్గా ఉన్నావు, కులానికి అక్కరొస్తావని చెప్పి ఆ రోజు ట్రస్ట్ బోర్డులో నన్ను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆ రోజు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం నుంచి మనం పెద్ద ఎత్తున కుర్మ కులస్తులకు లాభమయ్యే విధంగా దీని గతంలో హాస్టల్ని కట్టాం, కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో హాస్టల్ నడవదని చెప్పి దీన్ని మనం ఇంజనీరింగ్ అనుకున్నాం. ఇంజనీరింగ్ కూడా ఎవరు పిల్లలు రారు, ఎవరికైనా లీజ్కి ఇద్దామని ఆలోచన చేసి ఆ రోజు ట్రస్ట్ బోర్డు నాడు తీర్మానం చేసారు. ఎవరైతే ఎస్ఎఫ్టీకి ఎక్కువ రేట్ ఇస్తారో, నారాయణ కానీ శ్రీచైతన్య కానీ ఇంకొక 5-6 కాలేజీలు వస్తే వాళ్ళతో చర్చలు జరిపి తప్ప ఎక్కడ కూడా ఈ రోజు వరకు అగ్రిమెంట్ చేయలేదు, ఎవరి తాన రూపాయి తీసుకోలేదు. ఇది నగ్న సత్యము. ఇది నేను చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా ఒక ఎమ్మెల్యేని తిడితే మేము పెద్దగా అవుతాం, మేము రాష్ట్ర నాయకులం అవుతాం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ నేను చూసిన తర్వాత నాకు సహకరించకుండా, నా గెలుపులో కుర్మ సంఘం రాష్ట్ర సంఘం లేకుండా యగ్గ మల్లేశం గారు చేస్తున్నటువంటి ఆలోచనలు, ఆయన కుర్మ కులస్థానం చేస్తున్నటువంటి సేవలు, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా కాన్ఫరెన్స్ లో సుమారు ఒక 25 మందికి ఇలా సంఘం నుంచి అమౌంట్ ఇప్పించగలిగిన, వాళ్ళకి ఆదుకోగలిగిన, ఎక్కడ పిడుగుపడ్డా, ఎక్కడ యాక్సిడెంట్ అయినా, ఎక్కడ గొర్రెలు చనిపోయినా సంఘం నుంచి ఇలా కుర్మలకు లాభం అవుతుంది. నా నియోజకవర్గానికి ఎంతమందికి అవుతుందంటే తెలంగాణలో ఎంతమంది కుర్మలకు లాభం అవుతుందని చెప్పి ఆలోచన చేసి మరి పెద్దలు చేసిన నిర్ణయం బాగుంది. మరి ఇట్లా ఇది హాస్టల్ అయితే ఎవరు రారని చెప్పి లీజుకి ఇవ్వచ్చు అని చెప్పి ఆ రోజు మాట్లాడిన మాట వాస్తవం. ఇలా వస్తాయని ఆలోచన చేసినాం, మరి అందరినీ స్వాగతించినాం. మరి రాలేదు. ఇప్పటికైనా మీ అందరి సహకారంతో 33 జిల్లాల కుర్మ అధ్యక్షులు, 33 జిల్లాల కుర్మ పెద్దలు అందరి సమక్షంలో మన కుర్మ పిల్లలకు, మన కుర్మ విద్యార్థులకు, మన కుర్మ జాతికి ఏది అక్కరొస్తే అది చెయ్యండి. నేను అందులో ఒక అణువు మాత్రమే, అందులో ఒక వ్యక్తినే. నేను ఎమ్మెల్యేనైనా కుర్మంలో ఒక కుర్మ కులస్తుని తప్ప నా ఎమ్మెల్యే పదవి దీనికి అడ్డు రాదు, దీనికి అది కాదు. నేను ఏ అగ్రిమెంట్లు కానీ ఏ యాదగుట్ట కుర్మ సంఘం కూడా అమ్మడంలో కానీ లీజ్ గేమ్లో నాకు సంబంధం లేదని చెప్పి మీకు తెలియజేస్తూ, రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి సోషల్ మీడియా కాదు, మీరు ఒక టైం పెట్టండి, రాష్ట్ర నాయకులతోటి అందరం కలిసి కూర్చున్నాం. ఇలా మనం పెట్టాం కాబట్టి ఇప్పటిదాకా క్యామలేషన్ అని చెప్పింది, ఇలా పూస గుచ్చినట్టు చెప్పిండు. కులం ఏం చేయొచ్చింది, ఎంతమందికి చేయగలుగుతాం, ఎంతమందికి సాయం చేస్తాం, రేపు ఏం చేయబోతామో చెప్పింది. కాబట్టి మీడియా మిత్రులు మీరు కూడా దయచేసి దీన్ని వెలుగులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంద్ చేసుకొని, ఒక ఆయన అంటాడు అది కుర్మైన ఉంది, అది కుర్మలది కాదు, బీసీ వెల్ఫేర్ అంటాడు. అరయ్యా మనకు పోయిన గవర్నమెంట్ ఇచ్చింది, మన కుల బాంధవుల కోసం వాడుకుందాం, మన కుర్మ బిడ్డల కోసం వాడుకుందాం.
మీ ఆలోచన దాంట్లో ఇంప్లీట్ చేద్దాం, మీ సూచన సలహాలు ఇవ్వండి. కానీ అనవసర రాద్ధాంతం చేసి ఒక్క బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఓర్వలేక ఇలా సోషల్ మీడియా ద్వారా చాలా బాధేస్తుంది. నేను ఎంతో మందికి ఇంకా చేయాలని తపంతో ముందుకు పోతే కాలంలో కట్టబెట్టేస్తుంది. మీరు ఎన్ని చేసినా నేను భరిస్తా, కానీ బదనాలు చేసి కుర్మస్తులే కుర్మలను డామేజ్ చేయడం, ఇలా దిగజారి మాట్లాడడం సరికాదని చెప్పి తెలియజేస్తూ 33 జిల్లాల కుర్మ కులస్తులకు చెప్తున్నా, మీ అందరి అభిప్రాయం మేరకే ఈ సంఘం నడుస్తుంది, మీ అందరి ఆలోచన మేరకే ఈ సంఘం నడుస్తుంది. సంఘం అనేది పెద్దమని చెప్పిండు, బుడబోసు పెట్టిన కదే ఎమ్మెల్యే కదే ఎంపీ కదే అని చెప్పిండు. కాబట్టి అందరి ఆలోచన ప్రకారం ముందుకు పోదాం. ఇప్పటి వరకు ఈ భవనం ఎవరికి కూడా అగ్రిమెంట్ చేయలేదు, లీజ్కి ఇవ్వలేదు. కుట్ట కుర్మ సంఘం కూడా మరి కుర్మ పెద్దలు తేల్చాల్సిన అవసరం ఉంది. వేరేవో కుర్మ సంఘం అంటున్నారు, మరి అది మీ సొంత భవనమా? సొంత భవనం అయితే ట్రస్ట్ భవనం అని పెట్టుకోండి, కానీ కుర్మ సంఘం అని పెట్టుకోకండి దయచేసి. మీ 40 మందిని పెట్టుకోండి. కుర్మ సంఘం అని కుర్మ ఎమ్మెల్యేకి అమ్ముకున్నాడు, నెలకు వాటా వస్తుంది అంటారు. దయచేసి మీరు కూడా వాళ్ళకు విమర్శించేటట్టుగా అవకాశాలు ఇవ్వద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక జనరల్ బాడీ పెట్టండి, నెలకు మీటింగ్ పెట్టండి, దాంట్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ముందుకు పోవాలని తెలియజేస్తూ ఒక్క చిన్న పిలుపు మేరకే రాష్ట్ర నలుమూల నుంచి అసలు 100 మందితో ప్రెస్ మీట్ అనుకున్నా, కానీ వేల మంది వచ్చి ఇలా నిజాన్ని నిగ్గు తెలిసిన మీ అందరు కూడా పేరు పేరున క్షణ తెలియజేస్తూ వీలేని వాడు గుణానికి సేవకుడు తప్ప ఎక్కడ 5 పైసలు ఆశించడు. అవసరమైతే నేను 2 రూపాయలు పెడతా తప్ప నాకు వద్దని చెప్పి మీ అందరి ముంగట ఇదైతే ఇప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు శుద్ధ తప్పని చేస్తూ నిన్న కూడా ఒక మెసేజ్ పెట్టారు, మీరు పోస్ట్ పెట్టి పోతున్నారు, మీరు మాట్లాడలేరు, పోయే కుల బాంధవులారా దాన్ని హాస్టల్ చేయమంటున్నారు. మరి మీరు హాస్టల్ చేయమన్నారు, వీడికి వచ్చి హాస్టల్ చేస్తే ఎట్లా నడుస్తుంది? హాస్టల్ చేస్తే ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు వీడికి రావడానికే ఇబ్బంది పడరు కొంతమంది, మరి హాస్టల్ చేస్తే ఎట్లా నడుస్తుంది? మీ సూచనలు రండి, హాస్టల్ చేద్దామంటే మరి దానికంటే హాస్టల్ ఎక్కువ లాభం అంటే హాస్టల్ చేద్దాం. ట్రస్ట్ కొత్తగా కావాలంటున్నాడు, అంటే మీరు వచ్చినప్పుడే ట్రస్ట్ అవుతుందా? 2008 నుంచి ట్రస్ట్ ద్వారానే ఇవాళ 1000 కోట్ల ఆస్తి చేశారంటే ఆ ట్రస్ట్ సభ్యులు ఆ ఎక్క మల్లేశం గారు ట్రస్ట్ లో మీకు సభ్యత్వం కావాలంటే ట్రస్ట్ ఇస్తాం. ఆత్మ భవనం అంటున్నారు, ఆత్మ చంపేస్తున్నారు. 4 అంశాలు పెట్టిండు మా సోదరుడు, నేను స్వాగతిస్తున్నా. ప్రతి అంశానికి నేను క్లారిఫై ఇస్తా, కానీ లేనిపోని అబండాలు వేయొద్దని చెప్పి కుల బాంధవులు అందరికీ చెప్పి మీ అందరి తాన క్షణ తెలియజేస్తున్నా. మీ అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా.